హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము 1 జూన్ 2024కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూద్దామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ కోసము 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ను అభివృద్ధి చేసి ఏ సంస్థ సహకారంతో విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, విప్రో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, విప్రో. వివరాలు చూద్దాం. సుస్థిర అంతరిక్ష అన్వేషణ కోసం ఒక మైలురాయి సాధనలో విప్రో, 3D మరియు ఇస్రో సంయుక్తంగా భారతదేశం యొక్క పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV కోసం 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ను అభివృద్ధి చేసి విజయవంతంగా పరీక్షించాయి. 4వ దశ కోసం రూపొందించబడిన ఇంజిన్ భారతదేశ అంతరిక్ష కార్యక్రమంలో సంకలిత తయారీ సాంకేతికతలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఇంపార్టెంట్. మరి డిజైన్, ఇన్నోవేషన్ మరియు ప్రయోజనాలు ఏంటో చూద్దాం. సాంప్రదాయకంగా తయారు చేయబడిన PS4 ఇంజన్ను రీడిజైన్ చేయడానికి ఇస్రో డిజైన్ ఫర్ యాడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ పద్ధతులను అమలు చేసింది. సో లేజర్, పౌడర్ బెడ్ ఫ్యూజన్ని ఉపయోగించడం ద్వారా ఇంజన్ భాగాల సంఖ్యను 14 నుంచి 1 ముక్కకు తగ్గించారు. 19 వెల్డ్ జాయింట్లను తొలగించారు. ఈ స్ట్రీమ్లైన్డ్ డిజైన్ ముడి పదార్థాల వినియోగం మరియు ఉత్పత్తి సమయాన్ని బాగా తగ్గించి సామర్థ్యము మరియు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం 2024 థీమ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫెరెన్స్. ఓకే, ఇంపార్టెంట్. మరి ఈ సంవత్సరము పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దీనికి మరి పొగాకు వ్యతిరేక కార్యక్రమాలను స్పాన్సర్ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్గా భారత ఒలింపిక్ స్టార్ బ్యాడ్మింటన్ అయినటువంటి PV సింధు గారిని ఎంపిక చేయడం అయితే జరిగింది. గుర్తుంచుకోవాలి. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వము ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం 2024ను పాటించేందుకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సంవత్సరం థీమ్ ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫిరెన్స్. మరి ఇక్కడ వేరే దశ పడింది. ఓకే, వదిలేయండి అది. పొగాకు వినియోగం యొక్క హానికరమైన ప్రభావాల నుంచి యువతను రక్షించాల్సిన తక్షణ అవసరాన్ని హైలైట్ చేస్తుంది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర పొగాకు వాడకం వల్ల కలిగే వినాశకరమైన ప్రభావాలపై దృష్టి సారిస్తూ వీడియో సందేశం ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా అవార్డు అందుకున్న భారతదేశ సంస్థ. ఆప్షన్ ఏ NIMH బెంగళూరు. వివరాలు చూద్దాం.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నిమ్హాన్స్ బెంగళూరు భారతదేశం యొక్క ప్రధాన మానసిక ఆరోగ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా 2024 సంవత్సరానికి గాను ఆరోగ్య ప్రమోషన్ కోసము ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా అవార్డు అందుకుంది. మరి ఆరోగ్య ప్రమోషన్లో విశేషమైన కృషిని ప్రదర్శించిన వ్యక్తులు, సంస్థలు మరియు సంస్థలను ఈ అవార్డు గుర్తిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2024 స్క్రిప్ట్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ విజేతగా నిలిచిన భారత సంతతి అమెరికన్ విద్యార్థి పేరేంటి? ఆప్షన్ బి అండి, బృహత్ సోమా. స్పెల్లింగ్ నైపుణ్యం యొక్క అద్భుతమైన ప్రదర్శనలో ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల భారతీయ అమెరికన్ 7వ తరగతి విద్యార్థి బృహత్ సోమా ప్రతిష్టాత్మక స్క్రిప్ట్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో విజేతగా నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలో చిన్న జాతి సంఘము ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ట్రై బ్రేకర్ రౌండ్లో బృహత్ 29 పదాలను సరిగ్గా ఉచ్చరించాడు. అతనికి 50,000 కంటే ఎక్కువ నగదు మరియు ఇతర బహుమతులైతే సంపాదించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ అంతర్జాతీయ కూటమిలో చేరింది? ఆప్షన్ సి అండి, ప్రపంచ బాక్సింగ్ కూటమి. వివరాలు చూద్దాం. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘముని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ గుర్తించడానికి నిరాకరించిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేయబడిన ప్రపంచ బాక్సింగ్లో చేరడానికి అంగీకరించడం ద్వారా బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఈ చర్య బ్యాంకాక్లో జరుగుతున్న ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫైయర్ల మధ్య వస్తుంది. ఇక్కడ బిఎఫ్ఐ యొక్క అనుబంధం WB అంటే వరల్డ్ బాక్సింగ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ద్వారా ధృవీకరించబడుతుంది అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, దేశ చరిత్రలో ఇటీవల 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైన సంఘటన వాతావరణ సెన్సార్ లోపం వల్ల వచ్చిందని గుర్తించడం జరిగింది. అయితే ఇది ఏ ప్రాంతంలో సంభవించింది? ఎక్కడండి? నాగపూర్ అండి. అందరూ కూడా షాక్ అయ్యారండి. ఓకేనా, 56 డిగ్రీల సెల్సియస్ అంటే వరల్డ్లోనే హైయెస్ట్ రికార్డు బ్రేకింగ్ అవుతుందండి. 56 డిగ్రీలు ఆల్ అజీజియా అనేటువంటి ప్లేస్లో, ఆఫ్రికన్ దేశంలో ఉన్నటువంటి దక్షిణ సుడాన్ ఐ థింక్ సో, ఆ ప్లేస్లో 56 డిగ్రీల 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుందండి. మరి దాన్ని మించిపోయేలా వచ్చింది అంటూ వార్తలు అయితే వచ్చాయి. సో చివరికి తేలింది ఏంటి అంటే అక్కడ వాతావరణ శాఖలో సెన్సార్లు పనిచేయకపోవడం ద్వారా అలా చూపించిందంట. అందరు కూడా ఊపిరి పీల్చుకున్నారండి. ఎక్కడది? నాగపూర్, మహారాష్ట్ర. వివరాలు చూద్దాం. నాగపూర్లోని ఒక వాతావరణ కేంద్రంలో 56 డిగ్రీల సెల్సియస్ నమోదైన ఒకరోజు తర్వాత ఉష్ణోగ్రత సెన్సార్ లోపం వల్లే ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ విభాగము స్పష్టం చేసింది. మే 30న 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రిపోర్టు సరైనది కాదు మరియు అధికారికంగా ప్రకటించబడలేదు. సమీపంలోని AWS CICR నాగపూర్లో ఉంది మరియు మే 30న గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీలే అండి. ఓకేనా, 46 డిగ్రీలకు బదులు ఎంతో చూపించింది? 56 డిగ్రీలకు చూపించి మరి ప్రజల్ని మాత్రము ఆందోళనకు గురి చేయడం అయితే చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్. రుద్రం 2 గాలి నుండి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి ఇటీవల వార్తల్లో కనిపించింది. మరి ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రుద్రం 2 క్షిపణి అండి. ఇది DRDO రూపొందించింది. ఇటీవల ఫిక్కీ ఏ ప్రదేశంలో కోల్డ్ చైన్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్ను నిర్వహించింది? ఫిక్కీ. ఆప్షన్ బి అండి, న్యూఢిల్లీ. ఇటీవల ఏ భారతీయ అంతరిక్ష స్టార్టప్ అగ్నిబాన్ యొక్క ఉపకక్ష రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది? ఎవరండి? అగ్నికుల్ కాస్మోస్, చెన్నై కేంద్రంగా ఉన్నటువంటి స్టార్టప్ అండి ఇది. నెక్స్ట్ వన్, జాతీయ బాల్ భవన్లో ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ సమ్మర్ ఫియాస్టా 2024ను ప్రారంభించింది? ఆప్షన్ బి అండి, విద్యా మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపించిన K9 వజ్ర అంటే ఏమిటి? ఆప్షన్ ఏ, స్వీయ చోదక ఫిరంగి వ్యవస్థ. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. దేహంలోని కదలికలకు గల కారణం ఏంటండి? ఆప్షన్ ఏ అండి, కీళ్ళు. దేహంలోని ఎముకల గూడు దానికి అనుబంధంగా ఉండే మృదులాస్తులు కలిసి దీన్ని ఏర్పరుస్తాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ, అస్థిపంజరాన్ని ఏర్పరుస్తాయి. బంతి గిన్నె కీలు ఎక్కడ ఉంటుంది? బంతి గిన్నె కీలు ఆప్షన్ డి, భుజభాగంలో ఉంటుంది. మోచేతిలో ఉండే కీలు ఏం పేరు? మోచేతిలో ఉండే కీలు పేరేంటి? ఆప్షన్ సి, మడతబందు కీలు. పక్షులలోని ఉడ్డాయక కండరాలు దీనితో ఏర్పడతాయి. ఉద్దాయక కండరాలు ఎగరడానికి తోడ్పడతాయి. ఎందుకంటే ఈ కండరాలలో ఆల్మోస్ట్ గాలి ఉంటుందండి ఎక్కువగా. ఓకేనా, గాలి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్,
బొద్దింకలోని కాళ్ళ సంఖ్య ఎంత? ఆప్షన్ బి 3 జతలు. చలన సమయంలో చేప దేహాన్ని సమతా స్థితిలో ఉంచడానికి తోడ్పడే నిర్మాణాలు. ఆప్షన్ డి వాజాలు. ఓకే, వాజాలు. నెక్స్ట్ వన్, తుంటి వద్ద కీలు ఈ రకానికి చెందినది. ఆప్షన్ డి బంతిగిన్నె కీలు. ఎగిరే శక్తి గల అకశేరుకాలు ఈ వర్గంలో ఉంటాయి. ఆప్షన్ బి అండి ఆర్థోపోడా. క్రింది వాటిలో నత్త చలనాంగము ఏంటి? ఆప్షన్ బి అండి పాదము. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.